హాయ్ అండి అందరికీ. మనం ఈరోజు నేర్చుకోబోతున్నది సైన్స్ కంటెంట్ ఆహారం అనే 5వ పాఠ్యాంశం. అయితే మనం ఆల్రెడీ మీకు ఆర్డర్లో అందిస్తున్నాను. ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి మీకు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ ఒకటి ఉంటుంది. దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు నేను పంపించిన అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అదేవిధంగా నాకు వీడియోస్ చేయడానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అయితే ఈ వీడియోస్ మీరు చూసిన వెంబటే అసలు నచ్చుతున్నాయా లేదనేది మీరు లైక్ చేసినట్లయితే నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఇష్టం అనేది పుడుతుంటుంది. సో మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్స్ అనేది నాకు మోటివేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు తెలుగు కంటెంట్కి సంబంధించిన బిట్స్ కూడా లైన్ టు లైన్ ప్రిపేర్ చేసి ఆల్రెడీ 3rd నుంచి 8th క్లాస్ వరకు మీకు అందించడం జరిగిందండి. అది కూడా చూడాలనుకున్న వాళ్ళు మీకు కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో లింకులు అనేవి ఇవ్వడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ ద్వారా మీరు డైరెక్ట్గా చూడవచ్చు. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో బీచ్ ఎక్కడ కలదు? కృష్ణా జిల్లాలో బీచ్ ఎక్కడ కలదండి? మగధలపాడు. నెక్స్ట్ బిట్ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? సరికానిది ఏది? ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? సరికానిది ఏది అంటే మనకు లభించే ఆహార పదార్థాలను బట్టి ఉంటాయి, వయసును బట్టి మారుతూ ఉంటాయి, చిన్నపిల్లలు వృద్ధులు గట్టి ఆహారాన్ని తింటారు, పైవన్నీ కూడా సరి అయినది. సరికానిది ఏదండి ఇందులో? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనేది సరికాదు. ఎందుకంటే చిన్నపిల్లలు వృద్ధులు గట్టి ఆహారాన్ని కాదు మెత్తని ఆహారాన్ని తింటారు కాబట్టి. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే మొక్కల్లో అత్యధిక పోషకాలను కలిగి ఉండే భాగం ఏది? మొక్కల్లో అత్యధిక పోషకాలను కలిగి ఉండే భాగం ఏది అంటే ఆప్షన్ 1 కాండాలు, ఆప్షన్ 2 వేర్లు, ఆప్షన్ 3 ఆకులు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆకులు. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరి అయినది ఏది? మనం అరటి, క్యాలీఫ్లవర్ పుష్పాలను ఆహారంగా తింటాం. లవంగా మొగ్గలను వాసననిచ్చే మసాలాలుగా వండుతారు. కుంకుమ పూలను ప్రత్యేక వంటకాలుగా వాడుతారు. పైవన్నీ. 4th ఆప్షన్ పైవన్నీ. సో సరి అయినది ఏది? సరైన ఆన్సర్ పైవన్నీ. శిలీంధ్రం అయినప్పటికీ అనేక పోషకాలను కలిగి ఉండేది ఏది? ఆప్షన్ 1 క్యాలీఫ్లవర్, ఆప్షన్ 2 సోయా చిక్కుడు, ఆప్షన్ 3 పచ్చి బఠానీలు, ఆప్షన్ 4 పుట్టగొడుగులు. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ పుట్టగొడుగులు. వండకుండా తినే ఆహార పదార్థాలకు ఉదాహరణ కానిది ఏది? వండకుండా తినే ఆహార పదార్థాలకు ఉదాహరణ కానిది ఏది? ఆప్షన్ 1 క్యారెట్, ఆప్షన్ 2 ఉల్లి, ఆప్షన్ 3 కీరదోస, ఆప్షన్ 4 పుట్టగొడుగు. నేను చిన్నవి అయితే ఆప్షన్స్ చదవనండి, డైరెక్ట్ చెప్పేస్తాను. నెక్స్ట్ వన్ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి సరి అయినది ఏది? సరి అయినది ఇది రోజువారీ మెనూపై ఆధారపడి ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో అన్నం, గుడ్డు, సాంబారు, చెక్కి, వెజిటబుల్ రైస్ మొదలైనవి ఉంటాయి. పోషక విలువలతో కూడినటువంటి భోజనము. అలాగే పేద పిల్లలకు పూర్తి భోజనం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 4th ఆప్షన్ పైవన్నీ. ఆన్సర్ ఏమవుతుందండి? ఆన్సర్ పైవన్నీ కూడా అవుతుంది. నెక్స్ట్ వన్ ప్లాస్టిక్ వాడకం ఎందుకు వద్దు? ప్లాస్టిక్ అనేది వాడకం ఎందుకు వద్దు? ప్లాస్టిక్ వాడకం ఎందుకు వద్దు అంటే ప్లాస్టిక్ మండిస్తే గాలి కలుషితమవుతుంది. ఆప్షన్ 2 ప్లాస్టిక్ కవర్లు వంటివి ఆవులు, గేదెలు తిన్నట్లయితే అవి అనారోగ్యానికి గురవుతాయి. ఆప్షన్ 3 ప్లాస్టిక్ ప్లేట్లు, కవర్లు, సీసాలు ఆహార నిల్వలకు వాడితే ప్లాస్టిక్ రేణువులు ఆహారంలోనికి చేరి వ్యాధులు కలిగిస్తాయి. అలాగే 4th ఆప్షన్ పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ పైవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ బిట్ పచ్చళ్ళను నిల్వ ఉంచేందుకు ఏమి కలుపుతారు? పచ్చళ్ళను నిల్వ ఉంచేందుకు ఏమి కలుపుతారు? ఆన్సర్ ఈజ్ పైవన్నీ. పై 2 కూడా కలుపుతారు. చూడండి, ఉప్పు, కారం, నూనె, పసుపు పొడి ఈ 4 కూడా కలపడం జరుగుతుంది. 3rd ఇచ్చిన దగ్గర ఉప్పు, కారం, నూనె అని ఇచ్చారు. 4thలో పసుపు పొడి అనేది కూడా యాడ్ చేయడం జరిగింది అందువల్ల. సో తాజా పండ్లను ఇలా నిల్వ చేయవచ్చు. తాజా పండ్లను ఎలా నిల్వ చేస్తారండి? ఆన్సర్ ఈజ్ చక్కెర పాకం. ధాన్యాన్ని నిల్వ చేసే చోటు కానిది ఏది? ధాన్యాన్ని నిల్వ చేసే చోటు కానిది ఏది?
ఆన్సర్ పెద్ద పెద్ద రంధ్రాలు గల సంచులు. జాక్ ఫ్రూట్ అనగానేమి? జాక్ ఫ్రూట్ అనగానేమి? ఆన్సర్ పనసకాయ. ప్రపంచంలో ఆహార దినోత్సవం గురించి కానిదేది? ఆహార దినోత్సవం గురించి కానిదేది? 1945లో యుఎన్ఓ ద్వారా ఏర్పాటు చేశారు. అక్టోబర్ 16న జరుపుకుంటాం. FAO గౌరవార్థం ప్రతి ఏటా జరుపుకుంటాం. కొందరికి మాత్రమే ఆహార భద్రత కల్పించడం దీని ఉద్దేశ్యం. ఆన్సర్ ఏమవుతుందండి? కొందరికి కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత కల్పించడం దీని ఉద్దేశం, కాబట్టి ఇది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది ఆహార పదార్థాలు అవి లభించేటటువంటి వనరులను జతపరచండి. చూడండి, ఆన్సర్ గెస్ చేయండి. మొక్కలు, జంతువులు, ఇతర వనరులు, గొర్రె, పంది. ఇక్కడ మొక్కల నుంచి మనకి ఏమొస్తాయండి? పండ్లు, కూరగాయలు. జంతువుల నుంచి గుడ్లు, పాలు, మాంసం. ఇతర వనరుల నుంచి మనకి ఉప్పు వస్తుంది. గొర్రె మాంసాన్ని మటన్ అని, పందె మాంసాన్ని పోర్క్ అని అంటారు. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, మొక్కల వేరు తినే భాగంతో జతపరచండి. మొక్క యొక్క పేరు తినే భాగంతో జతపరచండి. మొక్క పేరేంటి? తినే భాగం ఏంటి? చెరకు, ఉల్లి. ఆప్షన్ 1 చెరకు, ఉల్లి. 2 క్యాలీఫ్లవర్. 3 బియ్యము, పెసర. 4 యాపిల్, టమోటా. చూడండి, చెరకుని అవతల వైపు ఏమున్నాయి? పువ్వు, పండు, కాండం, విత్తనం ఉన్నాయి ABCDలుగా. సో చెరకు కాండంలోని తినే భాగం ఏది? చెరకు కాండంలోని తినే భాగం ఏది? కాండము. క్యాలీఫ్లవర్ నుంచి తినే భాగం ఏది? పువ్వు. బియ్యము, పెసర నుంచి తినే భాగం ఏది? విత్తనము. యాపిల్, టమోటా నుంచి తినే భాగం ఏది? పండు. సో రైట్ ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ వన్, సుగంధ ద్రవ్యాలు వాటి ఇంగ్లీష్ పేర్లతో జతపరచండి. సుగంధ ద్రవ్యాలు వాటి యొక్క ఇంగ్లీష్ పేర్లతో జతపరచండి. మెంతులు, జీలకర్ర, అల్లం, జాజికాయ. నట్మెగ్, ఫెనుగ్రీక్, క్యూమన్ సీడ్స్, జింజర్. రైట్ ఆన్సర్ ఈజ్ 4. మెంతులు ఫెనుగ్రీక్ అంటాం, జీలకర్రని క్యూమన్ సీడ్స్ అంటాం, అల్లం అంటే జింజర్, జాజికాయ నట్మెగ్. నెక్స్ట్ బిట్, జీడి మామిడిలో తినే భాగం ఏది? జీడి మామిడిలో తినే భాగం ఏది? ఆన్సర్ పుష్పవృంతము. క్రింది వానిలో సరికానిది ఏది? క్రింది వానిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 రాగులు, ఫింగర్ మిల్లెట్. ఆప్షన్ 2 కొర్రలు, ఫాక్స్టైల్ మిల్లెట్. ఆప్షన్ 3 ఊదలు, బేయార్డ్ మిల్లెట్. ఆప్షన్ 4 సామలు, గ్రేట్ మిల్లెట్. రాంగ్ ఆన్సర్ ఏదండి? ఆప్షన్ సామలు అనేది రాంగ్ ఆన్సర్. సామలు దాన్ని ఏమంటారంటే ప్రోసో మిల్లెట్ అని అంటాం. ప్రోసో మిల్లెట్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్, రాజ్మా కిడ్నీ బీన్స్ అంటారు వాటిని. రాజ్మా అనునది ఏ రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం? రాజ్మా అనున్నది ఏ రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం? ఆన్సర్ పంజాబ్. మక్కీ అంటే మొక్కజొన్న. ఏ రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం? మక్కీ అంటే మొక్కజొన్న అనేది ఏ రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం? వాటితో వాళ్ళు రోటీ తయారు చేస్తారన్నమాట. ఎవరు అంటే పంజాబ్. నెక్స్ట్ సార్సన్ సాగ్ అనేది అంటే పంజాబ్ వాళ్ళకి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మధ్య భోజన తేడాలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ పంజాబ్ వాళ్ళకి సంబంధించిన భోజనం వాళ్ళు వాడేటటువంటి పప్పు దినుసులు ఏంటి, ధాన్యం ఏంటి, కూరగాయలు ఏంటి అని చెప్పేసి మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి సార్సన్ సాగ్ అనేది దేనికి సంబంధించినది? ధాన్య పదార్థమా, కూరగాయనా, నూనె పదార్థమా, పప్పు లేదా మాంస పదార్థమా? ఆన్సర్ ఈజ్ కూరగాయ.
సజల అయోడిన్ తయారీలో వాడేవి ఏమిటి? సజల అయోడిన్ తయారీలో వాడేవి ఏమిటి? ఆన్సర్ నీరు. అంటే ఒక పరీక్ష నాళికలో నీరు 2-3 చుక్కల టింక్చర్ అయోడిన్ని వేస్తారనమాట. నెక్స్ట్, మనం వండిన ఆహార పదార్థాలలోని పోషకాలు గుర్తించడానికి వాడేవి ఏమిటి? మనం వండిన ఆహార పదార్థాల్లోని పోషకాలను గుర్తించడానికి వాడేవి ఏమిటి? ఆన్సర్ పైవన్నీ కూడా మనం వాడుతాం అన్నమాట. ఆహార పదార్థాల్లోని పోషకాలు గుర్తించడానికి, అంటే ప్రోటీన్స్, పిండి పదార్థాలు, క్రొవ్వుల్ని గుర్తించడానికి వాడేవన్నమాట అవి. నెక్స్ట్ వన్, కాపర్ సల్ఫే కాస్టిక్ సోడా తయారీలో వాడేవి ఏమిటి? ఆప్షన్ 1 10 grams కాస్టిక్ సోడా ప్లస్ 100 ml నీరు. ఆప్షన్ 2 100 grams కాస్టిక్ సోడా ప్లస్ 10 ml నీరు. ఆప్షన్ 3 కాస్టిక్ సోడా ప్లస్ 2 చుక్కల నీరు. ఆప్షన్ 4 అనేది ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ 1. 10 grams కాస్టిక్ సోడాకి 100 ml వాటరు వేస్తారనమాట. నెక్స్ట్ బిట్, పిండి పదార్థ పరీక్షణకు వాడేది ఏమిటి? పిండి పదార్థ పరీక్షణకు వాడేది ఏమిటి? సజల అయోడిన్. ప్రోటీన్ల పరీక్షలో పదార్థం ఏ రంగులోకి మారుతుంది? ప్రోటీన్ల పరీక్షలో పదార్థం ఏ రంగులోకి మారుతుంది? ఆన్సర్ ఊదా రంగు. క్రొవ్వుల పరీక్షకు వాడేది ఏమిటి? క్రొవ్వుల పరీక్షకు వాడేది ఏమిటి? ఆన్సర్ తెల్లని పారదర్శక కాగితం. పిండి పదార్థాలు అవి లభించేటటువంటి వనరులు ఏవి? పిండి పదార్థాలు అవి లభించేటటువంటి వనరులు ఏవి? పిండి పదార్థాలు లభించేవి బియ్యము, గోధుమలు, సజ్జలు. ఆప్షన్ 1. ఆప్షన్ 2 బంగాళదుంప, చెరకు, బొప్పాయి. ఆప్షన్ 3 పుచ్చకాయ, సజ్జలు, మొక్కజొన్న, మామిడి. అంటే ఇక్కడ మనకి కొన్ని పిక్చర్లో ఇచ్చారు, కొన్ని డైరెక్ట్గా ఇచ్చారు. సో మనకి రెండు కూడా అవసరమే. అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే పైవన్నీ కూడా అవుతుందన్నమాట. ఆన్సర్ ఏమవుతుందంటే పైవన్నీ కూడా అవుతుంది. నెక్స్ట్ బిట్, భాస్వరం లేదా పాస్పరస్ లభించేటటువంటి కొన్ని వనరులు ఏమిటి? భాస్వరం లేదా పాస్పరస్ లభించే కొన్ని వనరులు ఏమిటి? చూడండి, ఇక్కడ ఆప్షన్ పాలు, అరటిపండ్లు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, మిర్చి, మష్రూమ్స్. ఆన్సర్ పైవన్నీ కూడా. నెక్స్ట్ వన్, ఐరన్ లభించేటటువంటి కొన్ని వనరులు ఏవి? ఐరన్ లభించే కొన్ని వనరులు ఏవి అంటే యాపిల్, డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఆకుపచ్చ ఆకుకూరలు. థర్డ్ ఆప్షన్ ముదురు బొప్పాయి. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఆన్సర్ ఏమవుతుందంటే పైవన్నీ కూడా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, కాల్షియం లభించేటటువంటి కొన్ని వనరులు ఏవి? కాల్షియం లభించే కొన్ని వనరులు ఏవి? కాల్షియం ఎందులో లభిస్తుందంటే పాలు, గుడ్లు, సోయాబీన్, గ్రీన్ బీన్స్, నెక్స్ట్ కివి ఫ్రూట్స్. ఇవన్నీ కూడా వీటన్నింటిలో కూడా లభిస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని దేనిని పిలుస్తారు? చూడండి, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండేటటువంటి ఆహార వనరు అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ సోయాబీన్స్. నెక్స్ట్ వన్, రఫేజ్. ఇక్కడ మనకి కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అనేది సోయాబీన్స్ అనేది ప్రోటీన్స్ అండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండేది టెక్స్ట్ బుక్లో మనకి అన్నం అనే పేరుతో ఇవ్వడం జరిగింది. కార్బోహైడ్రేట్స్ అన్నంలో అధికంగా ఉంటాయి అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆన్సరు బియ్యము అవుతుంది. ఓకేనండి. సోయాబీన్స్ అనేది ప్రోటీన్స్ అధికంగా ఉండేటటువంటి వనరు. నెక్స్ట్ వన్, రఫేజ్ అని వేటిని పిలుస్తారు? రఫేజ్ అని వేటిని పిలుస్తారు? ఆహారంలో ఉండేటటువంటి పీచు పదార్థాలు, ఆహారంలో ఉండేటటువంటి కార్బోహైడ్రేట్స్,
ఆహారంలో ఉండేటటువంటి ప్రోటీన్లు మరియు ఆహారంలో ఉండేటటువంటి క్రొవ్వులు. ఆన్సర్ గెస్ చేయండి. ఆహారంలో ఉండేటటువంటి పీచు పదార్థాన్ని రఫేజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, పీచు పదార్థాలు లభించేటటువంటి ఆహార వనరులు ఏవి? పీచు పదార్థాలు లభించేటటువంటి ఆహార వనరులు ఏవి అంటే ఆప్షన్ 1 తృణధాన్యాలు, తాజా పండ్లు, ఆప్షన్ 2 బంగాళాదుంపలు, ఆప్షన్ 3 పప్పులు, కూరగాయలు. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ పైవన్నీ కూడా. నెక్స్ట్ వన్, పీచు పదార్థాలకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? పీచు పదార్థాలకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? పైవన్నీ కూడా సరి అయినవే అవుతాయి. అంటే ఆహారంలో ఉండవలసిన అతి ముఖ్యమైన పదార్థం, అదేవిధంగా ఎటువంటి పోషకాలను కూడా ఇది అందించదు, పోషకాలను అయితే అందించదండి. ఆహారానికి బరువును చేకూర్చి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఈ విధంగా పైవన్నీ కూడా సరి అయినవి. సమతుల ఆహారంలో ఏమేమి ఉంటాయి? సమతుల ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు, పీచు పదార్థాలు, నీరు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. క్రింది వాటిలో సరి అయినది ఏది? క్రింది వాటిలో సరి అయినది ఏది? మనకి అబ్రివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఆన్సర్ ఈజ్ పైవన్నీ కూడా సరి అయినది అన్నమాట. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆన్సర్ దృష్టి లోపం. నెక్స్ట్ బిట్, విటమిన్ B1 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? బెరిబెరి. ఆన్సర్ బెరిబెరి. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆన్సర్ స్కర్వీ. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆన్సర్ రికెట్స్. కాల్షియం లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? కాల్షియం లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఎముకలు మరియు దంతక్షయం. ఇనుము లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఇనుము లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి అంటే రక్తహీనత. రక్తహీనత. నెక్స్ట్ బిట్, క్రింది వాటిని జతపరచుము. క్రింది వాటిని జతపరచుము. శక్తినిచ్చే ఆహార పదార్థాలు, శరీర నిర్మాణ ఆహార పదార్థాలు, అధిక శక్తినిచ్చే ఆహార పదార్థాలు. చూడండి, శక్తినిచ్చేవి అంటే పిండి పదార్థాలు, శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటే ప్రోటీన్స్, అధిక శక్తినిచ్చేవి అంటే క్రొవ్వులు. సో దేనికి అవి ఆపోజిట్లో సరైన ఆన్సర్స్గానే ఉన్నాయి కాబట్టి అది ఆన్సర్ ABC అనేది ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ 3. ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ బిట్, క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని జతపరచండి. దేని లోపం వల్ల ఏమొస్తుంది అని. ఆన్సర్ 1. నెక్స్ట్ బిట్, వరి సాగులో లేని దశ ఏది? వరి సాగులో లేని దశ ఏది? ఆన్సర్ ఏమవుతుందండి? ధాన్యం అమ్మడం. ధాన్యం అమ్మడం అనేది వరి సాగులో ఉండదు. వ్యవసాయానికి నీటిపారుదలకు సంబంధించి సరికాని వాక్యం ఏది? కుళాయి నీటి పారుదల అనేది సరికాదు.
వ్యవసాయంలో ఉపయోగించే ఆధునిక పనిముట్టు ఏది? ఆధునిక కొత్త పనిముట్టు ఏది అంటే ఆన్సర్ వరి నాట్ల యంత్రము. వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ పనిముట్టు ఏది? ఆన్సర్ విత్తనాల గొర్రు. సాంప్రదాయ పనిముట్టు అంటే పాత మోడల్ అండి, ఓల్డ్ మోడలు. నెక్స్ట్ బిట్. ఎరువులకు సంబంధించి సరికాని వాక్యం ఏది? సరికాని వాక్యం సరి అయిన వాక్యం కానిది ఏది? ఫస్ట్ ఆప్షన్ మొక్కలకు ఎరువులు ఉపయోగించడం ద్వారా పంట పెరుగుదల దిగుబడిని పెంచవచ్చు. సెకండ్ ఆప్షన్ సహజ ఎరువులు అంటే కంపోస్టు, ఆవు పేడ, జంతువుల విసర్జితాలు. థర్డ్ ఆప్షన్ ఎరువుల రెండు రకాలు, సహజ మరియు రసాయన ఎరువులు. ఫోర్త్ ఆప్షన్ రసాయన ఎరువులు నేలలో ఉండిపోయి నేల సారాన్ని పెంచుతాయి. చూడండి, ఇందులో సరికానిది ఏది అంటే ఆప్షన్ 4 అనేది సరికాదు. ఎందుకంటే రసాయన ఎరువులు నేలలో ఉండిపోయి నేల సారాన్ని అయితే తగ్గిస్తాయి, పెంచవు. నెక్స్ట్ బిట్టు. పంటను నాశనం చేసేటటువంటి కీటకము లేదా పురుగు ఏది? పంటను నాశనం చేసే కీటకము లేదా పురుగు ఏది? ఆన్సర్ ఏమవుతుందంటే గొంగలి పురుగు. గొంగలి పురుగు లేదా మాత్ అనేది పంటని నాశనం చేస్తుందన్నమాట. గొంగలి పురుగే మాతులుగా మారి పంటని నాశనం చేస్తుంది. విత్తనాలు ఏర్పడడంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి కీటకం ఏది? విత్తనాలు ఏర్పడడంలో ప్రముఖ పాత్ర వహించే కీటకం. చూడండి, ఆన్సర్ సీతాకోకచిలుక మరియు తేనెటీగ. సీతాకోకచిలుక మరియు తేనెటీగ. థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. సీతాకోకచిలుక యొక్క జీవిత చరిత్ర ఏది? సీతాకోకచిలుక యొక్క జీవిత చరిత్ర ఏది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ గుడ్డు, లార్వా, ప్యూపా, ఇమాగో. నెక్స్ట్ బిట్. టాడ్పోల్ అంటే తోక కప్పలు గురించి సరైన వాక్యం ఏది? టాడ్పోల్స్ అంటే తోక కప్పల గురించి సరైన వాక్యం ఏది? కప్ప లార్వాను టాడ్పోల్స్ లేదా తోక కప్పలు అంటారు. కప్పలు టాడ్పోల్గా ఉన్నప్పుడు శైవలాలను తింటాయి, నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి మరియు ఇవి చేపను పోలి ఉంటాయి. ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. పైవన్నీ కూడా సరి అయినవి అన్నమాట. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో సరి అయినది ఏది? ఈ ప్రకృతిలో ప్రతి జీవి మానవాళికి ఆదర్శప్రాయమైనది. పర్యావరణ అసమతుల్యానికి సూచికలు కప్పలు మరియు సీతాకోకచిలుకలు. చూడండి, కప్ప టాడ్పోళ్ళు ఉభయహారులు అన్నమాట. ఉభయహారులు అంటే ఇటు అంటే మాంసం తింటుంది ప్లస్ శాకాహారి అండ్ మాంసాహారిని ఉభయహారులు అంటారనమాట. అది గడ్డిని, నాచు లాంటివి కూడా తింటుంది అన్నమాట కప్ప. చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఉన్నాయి. ఈ ప్రకృతిలో ప్రతి జీవి మానవాళికి ఆదర్శప్రాయమైనది. పర్యావరణ అసమతుల్యానికి కారణం పర్యావరణ అసమతుల్యానికి సూచికలు ఎవరంటే కప్పలు, సీతాకోకచిలుకలు. అలాగే కప్ప, టాడ్పోళ్ళు ఉభయహారులు. ఈ మూడు కూడా ఇంపార్టెంట్ అండి. మూడు కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్. జెడ్బిఎన్ఎఫ్ను విస్తరించగా. ఆన్సర్ ఈజ్ 3. జీరో బేస్డ్ సెకండ్ ఆప్షన్ రైట్ అండి. జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్. సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి సరికానిది ఏది? ఇది సహజ సాంప్రదాయ వ్యవసాయ మార్గాలను కలిగి ఉంటుంది. జీవ వ్యర్థాలతో చేసేటటువంటి ఎరువులు. జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. దీని వలన పర్యావరణం దెబ్బతింటుంది. సరికానిది ఏదండి? ఆప్షన్ 4 అనేది సరికాదు. ఎందుకంటే దీనివలన పర్యావరణం దెబ్బతినదు, పర్యావరణం బాగుపడుతుంది కాబట్టి. పర్యావరణానికి ఎటువంటి హాని కూడా ఉండదు. నెక్స్ట్ బిట్. సేంద్రియ వ్యవసాయం వలన ఉపయోగం కానిది ఏది?
సేంద్రియ వ్యవసాయం వలన ఉపయోగం కానిది ఏది? ఆన్సర్ నేల సారాన్ని తగ్గిస్తుంది అనేది కాదండి. నేల సారాన్ని పెంచుతుందన్నమాట. నెక్స్ట్ బిట్. ధాన్యం నిల్వ చేయడంలో ఈ క్రిందివి దేనిని పాటించాలి? చూడండి, ధాన్యం నిల్వ చేయడంలో దేనిని పాటించాలి ఈ క్రింది విషయాల్లో అంటే, ధాన్యాన్ని ఎండబెట్టి గాలి వెలుతురు బాగా ఉన్న గదుల్లో నిల్వ చేస్తారు. నిల్వ చేసే ముందు పురుగు మందులు జల్లి గదిని శుభ్రం చేస్తారు. కీటకాలు ఎలుకలు గింజలను తినకుండా గదులు ఎత్తైన స్థలంలో ఉండేటట్లుగా చేయాలి. సో ఇవన్నీ కూడా వీటిలో దేన్ని పాటించాలంటే ఆన్సర్ పైవన్నీ కూడా పాటించాలి. మనం ఇక్కడ పైవన్నీ అనే ఆప్షన్ ఇచ్చుకోలేదు, పైవన్నీ కూడా పాటించాలన్నమాట. ఆన్సర్ ఏమవుతుందంటే ఈ పై 3 కూడా ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ వన్. మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఆహార పంట ఏది? ప్రధానమైన ఆహార పంట ఏది మన రాష్ట్రంలో? ఆన్సర్ వరి. క్రింది వానిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. మన రాష్ట్రంలో 62% మంది ప్రధాన వృత్తి వ్యవసాయము. మనకు ఆహారం మొక్కలు జంతువుల నుండి లభిస్తుంది. మనకు శక్తినిచ్చే ప్రధాన వనరు ఆహారం. ఆన్సర్ పైవన్నీ. ఆన్సర్ ఏంటండి? పైవన్నీ. మనకు మంచి ఆహారానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. మంచి ఆహారం అంటే ఏంటి అనేది. అయితే అందులో సరికానిది గుర్తించమన్నారు. ఫస్ట్ ఆప్షన్ అన్నము పప్పులు ఆకుకూరలు పండ్లు గుడ్లు తినాలి. సెకండ్ ఆప్షన్ అన్ని కాలాలలో కూడా కూరగాయలు పండ్లు తప్పనిసరిగా తినాలి. థర్డ్ ఆప్షన్ 1 కిలో వరి ఉత్పత్తికి 3000 నుండి 5000 లీటర్ల నీరు అవసరం. ఫోర్త్ ఆప్షన్ ఏదీ కాదు. మనకిక్కడ ఇచ్చినవన్నీ కూడా సరి అయినవే కాబట్టి సరికానిది ఏది అంటే ఏదీ కాదు అని పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులకు సంబంధించిన బిట్స్. అధిక జనాభాకు ఆహారం అందించేందుకు ఇవి అవసరం. అధిక జనాభాకు అవసరమైన ఆహారాన్ని అందించాలంటే ఇవి అవసరం. ఆన్సర్ ఏంటండి? పైవన్నీ కూడా అవసరం. నిరంతర ఉత్పత్తి ఉండాలి, సరఫరా ఉండాలి, సరి అయిన యాజమాన్య పద్ధతులు కూడా ఉండాలి కాబట్టి. నెక్స్ట్ బిట్. పంట అనగా దేన్ని పంట అంటామంటే, ఒకే రకమైన మొక్కలను వివిధ చోట్లలో పెంచడం, ఒకే రకమైన మొక్కలను ఒకే చోట పెంచడం, వివిధ రకాలైన మొక్కలను ఒక చోట పెంచడం, ఒకే పొలంలో వివిధ మొక్కలను భాగాలుగా కాకుండా మొత్తంగా కలిపి పెంచడం. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ 2. ఒకే రకమైన మొక్కల్ని ఒకే చోట పెంచడాన్ని పంట అంటారు. ఖరీఫ్ పంటకు చెందినది ఏది? ఖరీఫ్ పంటకు చెందినది ఏది? ఆన్సర్ వరి. నెక్స్ట్ బిట్. రబీ పంటకు చెందినది ఏది? రబీ పంటకు చెందినది ఏది అండి? ఆన్సర్ గోధుమలు. పంట ఉత్పత్తి యొక్క ప్రాథమిక పద్ధతులు దశలు ఎన్ని? పంటని ఉత్పత్తి చేసేటటువంటి ప్రాథమిక పద్ధతుల యొక్క దశలు ఎన్ని? ఆన్సర్ 7. వ్యవసాయ పద్ధతిలోని కార్యకలాపం కానిది ఏది? వ్యవసాయ పద్ధతిలోని కార్యకలాపం కానిది ఏది? ఆన్సర్ పంటను ఎగుమతి చేయడం అనేది ఉండదు. నెక్స్ట్ వన్. పంటను పండించే ముందు మొదటి దశ ఏది? పంటను పండించే ముందు మొదటి దశ ఏది? ఆన్సర్ నేలను సిద్ధం చేయటం. నెక్స్ట్ బిట్. నేలను సిద్ధం చేయటం అనే నాకు చెందిన అంశం ఏది? నేలను సిద్ధం చేయుటకు చెందని అంశం ఏది? ఇది పంటను పండించేందుకు మొదటి దశ. వ్యవసాయంలో నేలను తిరగవేయడం గుల్లబారేటట్లుగా చేయడం అనేవి ముఖ్యమైనవి. దీనివల్ల పంట మొక్కలు వేర్లు లోతుకు పోకుండా తోడ్పడుతుంది. కొన్ని సెంటీమీటర్ల వరకు ఉన్న ఉపరితలం మృత్తిక మాత్రమే మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది.
చూడండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 3 అనేది సరికానిది అంటే చెందనిది అవుతుంది. ఎందుకు అంటే దీనివల్ల పంట మొక్కలు వేర్లు లోతుకు పోకుండా తోడ్పడును అనేది కాదు. ఎందుకంటే లోతుకు పోయేలా తోడ్పడుతుంది కాబట్టి దున్నడం అనేది. నెక్స్ట్ వన్, నేలను వదులుగా చేసేటటువంటి విధానాన్ని ఏమంటారు? నేలను వదులుగా చేసే విధానాన్ని ఏమంటారండి? చాళ్ళు తీయడం మరియు దున్నడం. సో పై రెండు కూడా ఆన్సర్ అవుతుంది. బలమైన త్రికోణాకార ఇనుప కడ్డీని కలిగి ఉండే వ్యవసాయ పనిముట్టు ఏమిటి? బలమైన త్రికోణాకార ఇనుప కడ్డీని కలిగి ఉండే వ్యవసాయ పనిముట్టు ఏమిటి? నాగలి గొర్రు. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. వ్యవసాయ పనిముట్లకు సంబంధించి సరి అయినది ఏది? చూడండి, వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన సరి అయినది అంటే పై 3 కూడా సరి అయినవే. ఇవన్నీ కూడా వ్యవసాయ పనిముట్లే. క్రీస్తుపూర్వం ఏ సంవత్సరం వరకు ప్రజలు సంచార జీవనం సాగించేవారు? సంచార జీవనం ఎప్పటి వరకు అండి సాగించేవారు? ఆన్సర్ 3 అనేది రైట్ ఆన్సర్. 10,000, క్రీస్తుపూర్వం 10,000 వరకు. నెక్స్ట్ బిట్, మన రాష్ట్రంలో వర్షాకాలం సాధారణంగా వచ్చే నెలలు ఏమిటి? వర్షాకాలం ఏ ఏ నెలల్లో వస్తుంది అని అందరికీ తెలిసిందేనండి. జూన్ టు సెప్టెంబర్. నెక్స్ట్, రైతు మిత్రులు అని దేనికి అంటారు లేదా వేటిని అంటారు? ఆన్సర్ వానపాములు. నాగలిలో ఉండే ఇనుప కడ్డీ ఏ ఆకారంలో ఉంటుంది? నాగలిలో ఉండే ఇనుప కడ్డీ త్రిభుజము లేదా త్రికోణాకారం. విత్తనాలు నాటడానికి ఉపయోగించే సాంప్రదాయ సాధనం ఏ ఆకారంలో ఉంటుంది? విత్తనాలు నాటడానికి వాడేది నాగలి అయితే కాదు, ఇది గరాటు ఆకారంలో ఉంటుంది. ఎన్పికే అనగా కే అంటే పొటాషియం కాబట్టి ఆన్సర్ నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం. పొలాల్లో వాడే కలుపు నాశిని ఏది? 2,4-డైక్లోరోఫినాక్స్ 2,4-D. నెక్స్ట్ వన్, మొక్కలు సుమారుగా కలిగి ఉండేటటువంటి నీటి శాతం ఎంత? మొక్కలు ఎంత శాతం నీటిని కలిగి ఉంటాయి? ఆన్సర్ 70%. బిందు సేద్యం ద్వారా వేటికి నీటిపారుదల చేయవచ్చు? బిందు సేద్యం ద్వారా చెట్లకు, తోటలకు, పండ్ల మొక్కలకు పైవన్నింటికి కూడా నీటిపారుదల చేయవచ్చు. రైజోబియం బ్యాక్టీరియా ఏ మొక్కల వేర్ల బొడిపెలలో ఉంటుంది? రైజోబియం బ్యాక్టీరియా లెగ్యూమినస్ లేదా చిక్కుడు ఈ రెండు కూడా వేర్ల బొడిపెలలో ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ వన్, నీటిపారుదల వనరులు ఏవి? ఆప్షన్ 1 బావులు, గొట్టపు బావులు. ఆప్షన్ 2 చెరువులు, సరస్సులు. ఆప్షన్ 3 నదులు, ఆనకట్టులు. నీటిపారుదల వనరులు అంటే పైవన్నీ కూడా అవుతాయన్నమాట. నెక్స్ట్ వన్, సాంప్రదాయ నీటిపారుదల పద్ధతికి సంబంధించి సరికానిది ఏది? నీటిని తోడడానికి పశువులు లేదా శ్రామిక శక్తిని ఉపయోగిస్తారు. అంటే అప్పట్లో అన్నమాట. ఇది సాంప్రదాయం అంటే అప్పట్లో. ఇది ఖరీదైనవి, ఎక్కువ సామర్థ్యం గలవి. గిలకబావి, గొలుసు పంపు యంత్రము, కపిలి వ్యవస్థ మొదలైనవి ఉపయోగిస్తారు. వీటి ఉపయోగంలో ఎక్కువ మంది అవసరం. ఇక్కడ ఆన్సర్ అనేది సెకండ్ది సరికాదు. ఎందుకంటే ఇది చౌకైనది మరియు తక్కువ సామర్థ్యం కలది కాబట్టి. చౌక మరియు తక్కువ సామర్థ్యం, దీనికి ఎక్కువ ఖర్చు ఏమీ ఉండదు కాబట్టి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? పంట కోత కోయడాన్ని హార్వెస్టింగ్ అంటారు. కోత నూర్పిడి యంత్రాన్ని కంబైన్డ్ హార్వెస్టర్ అంటారు. 2,4-D అనేది కలుపు నాశినికి ఉదాహరణ. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఏమవుతుందండి? పైవన్నీ కూడా అవుతాయి. అక్కడ హార్వెస్టింగ్ అంటే ఏమిటి, కంబైన్డ్ హార్వెస్టర్ అంటే ఏమిటి అనేది మీరు నేర్చుకోండి.
నెక్స్ట్ వన్, పండ్లను నిల్వ చేసే పద్ధతి ఏది? పండ్లను నిల్వ చేసే పద్ధతి, పండ్లని జామ్ మరియు పండ్ల రసం రెండింటిగా కూడా మనం ఉపయోగించవచ్చు, రెండింటిగా కూడా మనం నిల్వ చేయవచ్చు. నెక్స్ట్ వన్, ధాన్యాన్ని నిల్వ చేసే సంచుల్లో ఏ మందుని పిచికారీ చేస్తారు? ధాన్యాన్ని నిల్వ చేసే సంచుల్లో ఏ మందుని పిచికారీ చేస్తారు? మలాథియన్. నెక్స్ట్ వన్, గాదెలలో రకం కానిది ఏది? గాదెలు అంటే ధాన్యం నిల్వ కోసం ఉపయోగించే గాదెలలో రకం కానిది ఏది? మట్టి గాదెలు అనేవి లేదన్నమాట. లోహ ఉన్నాయి, వెదురు ఉంది, సిమెంట్ ఉంది. నెక్స్ట్ వన్, ధాన్యాన్ని పాడు చేయకుండా ఎలుకల నివారణకు ఏ మందును పిచికారీ చేస్తారు? ఏ మందును పిచికారీ చేస్తారండి? ఆన్సర్ జింక్ ఫాస్ఫేట్ మరియు వార్పరిన్, ఈ రెండింటిని కూడా పిచికారీ చేస్తారు. తేమగల ఉత్పత్తులను ఎక్కడ నిల్వ చేస్తారు? తేమగల ఉత్పత్తులను ఎక్కడ నిల్వ చేస్తారంటే తేమగల ఉత్పత్తులను ఎక్కడ నిల్వ చేస్తారంటే శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాణిని జతపరచండి. ఒకవైపు పదార్థము, ఇంకోవైపు నిల్వ చేసేటటువంటి పద్ధతి ఉంది. చేపలు, పాలు, పాలపొడి, చిన్నపిల్లల ఆహారం, కోకో మాల్ట్. చూడండి, ఈ మూడు ఒకవైపు ఇచ్చారు. అటు ఎండబెట్టడం, తుంపర్లో ఆరబెట్టడం, పాశ్చరైజేషన్ ఉంది. మీకు ఇవి తెలుసు. పాలు అంటే, చేపలు అంటే ఎండబెట్టడం, పాలు అంటే పాశ్చరైజేషన్, పాలపొడి లేదా చిన్నపిల్లల ఆహారం సిర్లెక్స్ అంటారు కదండి, ఈ కోకో మాల్ట్, ఇవి తుంపర పద్ధతిలో ఆరబెట్టడం. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ C3 అవుతుంది. ACB అవుతుందన్నమాట. నెక్స్ట్ బిట్, ఎలుకల వలన పంటలకు ఎంత నష్టం కలగవచ్చు? ఎలుకల వలన పంటలకు ఎంత నష్టం ఆన్సర్ 30 to 40% వరకు నష్టం కలగవచ్చు. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, జస్ట్ చెప్పుకున్నాం ఇప్పుడే. మొక్కలు సుమారుగా ఎంత నీటిని కలిగి ఉంటాయి అంటే 70% కాదండి, 90% వరకు వాటర్ని కలిగి ఉంటుంది. 90% వరకు వాటర్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎలుకల వలన ఎంత నష్టం జరుగుతుంది అంటే 30 నుండి 40% వరకు మనకి నష్టం జరుగుతుందన్నమాట పంటకి. నెక్స్ట్, మన ప్రధాన ఆహార వనరులు ఏవి? మనకు ప్రధాన ఆహార వనరులు ఎక్కడి నుంచి లభిస్తున్నాయి అంటే మొక్కలు మరియు జంతువులు అనేది రైట్ ఆన్సర్. మొక్కలు మరియు జంతువులు అనేది రైట్ ఆన్సర్. ఆహార ధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి ఏ విప్లవం తోడ్పడింది? ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే అది హరిత విప్లవం. పాల ఉత్పత్తిని పెంచేటటువంటి విప్లవం ఏది? పాల ఉత్పత్తిని పెంచే విప్లవం శ్వేత విప్లవం. ఆహార భద్రత అనేది దేనిపై ఆధారపడుతుంది? ఆహార భద్రత అనేది పై 4 కూడా ఆహార లభ్యత మరియు అందుబాటుపైన ఆధారపడుతుంది. ఆహార లభ్యత మరియు అందుబాటుపైన ఆధారపడుతుంది. నెక్స్ట్ వన్, జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో అంటే వర్షాకాలంలో పండే పంటను ఏమంటారు? జూన్ నుంచి అక్టోబర్ ఖరీఫ్ పంట అంటారు. ఏమంటారండి? జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో పండే పంటను ఏమంటారంటే ఖరీఫ్ పంట అంటారు. నవంబర్ మరియు ఏప్రిల్ మధ్యకాలంలో పండే పంటను ఏమంటారండి? నవంబర్ మరియు ఏప్రిల్ మధ్యకాలంలో పండే పంటను ఏమంటారంటే రబీ అంటారు. నెక్స్ట్ బిట్, ఆవాలు, అవిసెలు అనేవి ఈ కాలంలో పండిస్తారు. ఏ కాలంలో అండి? రబీ కాలంలో పండిస్తారు. నెక్స్ట్ వన్, పంట రకాల అభివృద్ధికి దోహదపడే అంశాలు ఏమిటి? పంట రకాల అభివృద్ధికి దోహదపడే అంశాలు ఏమిటి? ఆప్షన్ 1 అధిక దిగుబడి మరియు మెరుగైన నాణ్యత. ఆప్షన్ 2 జీవ నిర్జీవ సంబంధ నిరోధకత, విస్తృత అనుకూలత. ఆప్షన్ 3 పరిపక్వత వ్యవధిలో మార్పు. ఆప్షన్ 4 పైవన్నీ.
ఆన్సర్ ఏమవుతుందంటే పైవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, పంట రకాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రధాన కార్యకలాపాలు ఏమిటి? ప్రధాన కార్యకలాపాలు ఏంటంటే ఆన్సర్ పైవన్నీ కూడా అవుతుంది. పంట రకము ఫస్ట్గా అభివృద్ధి చేయాలి, పంట ఉత్పత్తిలో అభివృద్ధి, పంట రక్షణ, నిర్వహణ 3 కూడా ఇంపార్టెంట్సే అన్నమాట. నెక్స్ట్ వన్, మొక్కలు యొక్క పోషకాలకు సంబంధించి సరికానిది ఏది? మొక్కలు వాటి యొక్క పోషకాలకు సంబంధించి సరికానిది ఏది? గాలి, నీరు, నేల ద్వారా మొక్కలకు పోషకాలు సరఫరా చేయబడతాయి. అధిక మొత్తంలో అవసరమయ్యే పోషకాలను స్థూల పోషకాలు అంటారు. తక్కువ మొత్తంలో ఉపయోగించే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. కార్బన్, ఆక్సిజన్, H2లు మొక్కకు గాలి ద్వారా అందుతాయి. ఇక్కడ ఆన్సర్ అనేది సరికానిది అంటే 4th సరికాదు. ఎందుకంటే ఈ H2 అనేది గాలి ద్వారా అందదు, నీటి ద్వారా అందుతుంది కాబట్టి. నెక్స్ట్ బిట్, కంపోస్ట్కి సంబంధించి సరికానిది ఏది? అన్ని గృహ వ్యర్థాలు, పశువుల విసర్జక వ్యర్థాల నుంచి వాటిని కుళ్ళింపజేసి తయారు చేసేదే కంపోస్ట్ ఎరువు. ఈ ఎరువులో సేంద్రియ పదార్థాలు ఉంటాయి, పోషకాలు అధికంగా ఉండవు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి వానపాములను ఉపయోగిస్తారు. దీనినే వర్మీ కంపోస్ట్ అంటారు. చూడండి, సరికాని వాక్యం ఏది అంటే 3rd అనేది సరికాదు. ఎందుకంటే ఇందులో అధిక పోషకాలు ఉండవు అని అన్నారు, కానీ ఇంకా దీనిలో అధిక పోషకాలు అనేవి ఉంటాయి కంపోస్ట్ ఎరువు, అందుకే సహజ ఎరువులు తయారు చేయమంటారు. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో మిశ్రమ పంట కానిదేది? మిశ్రమ పంట కానిదేది అంటే గోధుమ, పప్పుధాన్యాలు వెయ్యొచ్చు, గోధుమ, ఆవాలు కూడా వెయ్యొచ్చు, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు కూడా వెయ్యొచ్చు. వరి, పెసర అనేది మిశ్రమ పంట అయితే కాదు. నెక్స్ట్ వన్, మొక్కలపై కీటకాలు, తెగుళ్ళు ఎన్ని విధాలుగా దాడి చేస్తాయి? సరి అయినది ఏది? చూడండి, ఎన్ని విధాలుగా దాడి చేస్తాయి మొక్కలపై కీటకాలు, తెగుళ్ళు అంటే వేరు, కాండము, ఆకులను ప్రభావితం చేస్తాయి. మొక్కలలో వివిధ భాగాల నుండి రసాన్ని పీలుస్తాయి. కాండము ఫలాలను తొలగిస్తాయి. సో లాస్ట్ వన్ పైవన్నీ. ఆన్సర్ ఏమవుతుందంటే 4 పైవన్నీ కూడా పైవన్నింటి ద్వారా కీటకాల, తెగుళ్ళుని వ్యాపింపజేస్తాయన్నమాట. నెక్స్ట్ వన్, అధిక ఎరువులు ఈ కాలుష్యానికి దారితీస్తాయి? అధికంగా ఎరువులు వాడడం అనేది శబ్ద కాలుష్యం, జల కాలుష్యం, వాతావరణ మరియు వాయు కాలుష్యం. పైవన్నీ ఏ కాలుష్యాన్ని దారి చేస్తాయంటే పైవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ వన్, బావులు ఎన్ని రకాలు? బావులు 2 రకాలు. నెక్స్ట్ వన్, కలుపు మొక్కలు ఏవి? కలుపు మొక్కలు అంటే వీటన్నింటినీ కలుపు మొక్కలనే అంటామండి. వీటన్నింటినీ కలుపు మొక్కలు అంటాము. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవే. పైవన్నీ కూడా రైట్ ఆన్సర్. జాంతియం, పార్థీనియం, నెపరినస్ వాటి యొక్క పేర్లు. జాంతియం అంటే గొక్రు అని, పార్థీనియం అంటే గాజర్ గాష్ అని, నెపరినస్ అంటే రొటండస్ అని. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మెట్ట జంతువులు అని వేటిని అంటారు? మెట్ట జంతువులు అంటే వ్యవసాయ పనులకు ఉపయోగించేవి మరియు ఎద్దులు. ఈ రెండింటి కలయికతో ఉన్నటువంటి 4th ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. వ్యవసాయ పనులకు ఉపయోగించేవి ఎద్దులు. నెక్స్ట్ వన్, పాలను ఉత్పత్తి చేసే ఆడ పశువులకు ఏమంటారు? పాలను ఉత్పత్తి చేసే ఆడ పశువులను పాడి పశువులు అంటారు. స్థానిక జాతి పశువులు ఏవి? స్థానిక జాతి పశువులు ఏవి అంటే ఆన్సర్ 2 అనేది రైట్ ఆన్సర్. రెడ్ సింధీ మరియు సాహివాల్. రెడ్ సింధీ మరియు సాహివాల్. నెక్స్ట్ వన్, విదేశీ అన్యదేశ జంతువు ఏది? విదేశీ అన్యదేశ జంతువు ఏది? జెర్సీ, బౌన్స్వేస్. ఈ 2 కూడా విదేశీ అన్యదేశం యొక్క జంతువులు అన్నమాట. నెక్స్ట్ వన్, పాడి పశువులలో కాలేయాన్ని దెబ్బతీసేది ఏది? పాడి పశువులలో కాలేయాన్ని దెబ్బతీసేది ఏది? ఫ్లూక్స్ అనేది కాలేయాన్ని దెబ్బతీస్తుంది అన్నమాట. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? గుడ్ల కోసం లేయర్స్ని పెంచుతారు, మాంసం కోసం బ్రాయిలర్స్ పెంచుతారు. విదేశీ రకాన్ని లెగ్ హార్న్ అని, దేశీయ రకాన్ని అసిల్ అని అంటారు. విదేశీ రకం లెగ్ హార్న్, దేశీ రకం అసిల్. పైవన్నీ కూడా సరి అయినవి. కోళ్ళకు సంబంధించి చూడండి, పైవన్నీ కూడా సరి అయినవి.
అటు ప్రతీది కూడా పైవన్నీ సరైనదని కాకుండా వాక్యాల్లో ఉన్న ప్రతీది కూడా మీరు బిట్లా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్, పౌల్ట్రీ ఆహారంలో అధికంగా లభించేటటువంటి విటమిన్స్ ఏవి? పౌల్ట్రీ ఆహారంలో అధికంగా లభించే విటమిన్లు ఏ మరియు కే. భారతదేశం యొక్క సముద్ర మత్స్య వనరుల యొక్క పొడవు ఎంత? భారతదేశం యొక్క సముద్ర మత్స్య వనరుల యొక్క పొడవు ఎంత? ఆన్సర్ 1, 7,500 కిలోమీటర్లు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మిశ్రమ చేపల పెంపకంలో చేపలు ఈ కాలంలో ఎక్కువగా గుడ్లు పెడతాయి. మిశ్రమ చేపల పెంపకంలో చేపలు ఈ కాలంలో ఎక్కువగా గుడ్లు పెడతాయి. ఏ కాలంలో అండి? మనకి అందరికీ తెలిసిందే, వర్షాకాలంలో ఎక్కువగా గుడ్లు పెడతాయి. నెక్స్ట్ వన్, మాక్రోబ్రాకియం రోజన్బెర్గి అనేటటువంటి రొయ్య ఏ నీటిలో పెరుగుతుంది? ఇవి మనకి పిక్చర్లో ఇవ్వడం జరిగింది. ఏ నీటిలో అంటే మంచి నీటిలో పెరుగుతాయి అన్నమాట. మంచి నీటిలో చూడండి, మా అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వీనియస్ మోనోడాన్ అనే రొయ్య ఏ నీటిలో పెరుగుతుంది? సముద్రపు నీరు. నెక్స్ట్ బిట్, క్రింది వాణిని జతపరచండి. వాటి యొక్క పేర్లతో, ఇంగ్లీష్ పేర్లతో జతపరచాలన్నమాట. ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు, బఠానీ. మీకు ఇవన్నీ తెలిసినవేనండి. ఆన్సర్ ఏంటంటే, ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి. ఆన్సర్ ఈజ్ 4 అన్నమాట. ఎర్రపప్పు అంటే మసూరు, కందిపప్పు అంటే అర్హర్, పెసరపప్పు అంటే మూంగ్, బఠానీ అంటే మటర్. అంటే వాటి యొక్క శాస్త్రీయ నామాలకు సంబంధించినవి అనమాట. ఈ క్రింది వాటిలో సరి అయినది గుర్తించండి. వివిధ రకాల మధ్య సంకరీకరణం, దాన్ని రకాంతర సంకరీకరణం అంటారు. వివిధ జాతుల మధ్య సంకరీకరణం జాత్యాంతర సంకరీకరణం. వివిధ ప్రజాతుల మధ్య సంకరీకరణం ప్రజాతుల మధ్య ప్రజాంత్యాంతర సంకరీకరణ అంటారు అన్నమాట. సో ఆన్సర్ పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, మొక్కలకు అందించే పోషకాలను జతపరచండి. మొక్కలకి ఏ రకంగా పోషకాలు వస్తాయని చెప్పేసి జతపరచండి. గాలి ద్వారా ఏమొస్తుంది? నీటి ద్వారా ఏమొస్తుంది? నేల ద్వారా ఏమొస్తాయి? గాలి ద్వారా కార్బన్ మరియు ఆక్సిజన్లు వస్తాయి. నీటి ద్వారా హైడ్రోజన్, నేల ద్వారా మిగిలిన పోషకాలు అనేవి వస్తాయి. ఆన్సర్ ఈజ్ 2, BAC అనేది రైట్ ఆన్సర్.